శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. రాశి ఫలాలు 360 ఛానల్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. మార్చి 3వ తేదీన ఖగోళంలో ఒక అత్యంత విశేషమైన సంఘటన జరగబోతోంది. కేతు ప్రభావంతో కూడిన చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఈ చంద్రగ్రహణం ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ గ్రహణంగా కనిపించినప్పటికీ భారతదేశంలో మాత్రం ఇది పాక్షిక చంద్రగ్రహణంగా దర్శనమిస్తుంది. ఎందుకంటే గ్రహణం పూర్తయ్యే చివరి దశలో మాత్రమే మనకు ఇది కనిపిస్తుంది. ఈ గ్రహణం ఎక్కడ, ఏ నక్షత్రంలో ఏర్పడుతోంది? ఈ చంద్రగ్రహణం సింహరాశిలో పూర్వ ఫల్గుణి పుబ్బా నక్షత్రంలో ఏర్పడుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీనిని గ్రహణ గోచార ప్రభావంగా పరిగణిస్తారు. గ్రహణం జన్మరాశి నుండి 3, 6, 10 లేదా 11 స్థానాల్లో ఏర్పడితే అది రాజయోగాన్ని, అదృష్టాన్ని, విశేష శుభఫలాలను అందిస్తుంది. ఈ ప్రభావం మొదటి 1 నెల బలంగా, ఆ తరువాత 6 నెలలు మధ్యలో పనిచేస్తుంది. ఇప్పుడు ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం వల్ల అద్భుతమైన అదృష్టం పొందబోయే 4 రాశులు ఏవో తెలుసుకుందాం. మిథున రాశి ఫస్ట్ లక్కీ రాశి. మిథున రాశి నుండి లెక్కిస్తే సింహరాశి 3వ స్థానం అవుతుంది. 3వ స్థానం అంటే సోదరులు, ధైర్యం, పరాక్రమం, కమ్యూనికేషన్. ఈ గ్రహణ ప్రభావంతో సోదరులతో విభేదాలు తొలగిపోతాయి. వారి సహకారంతో భూములు, ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కఠినమైన పనుల్లో విజయం సాధిస్తారు. మిథున రాశి వారికి ఇది నిజంగా ధైర్యాన్ని పెంచే గ్రహణం. మీనరాశి సెకండ్ లక్కీ రాశి. మీనరాశి నుండి లెక్కిస్తే ఈ గ్రహణం 6వ స్థానంలో ఏర్పడుతోంది. 6వ స్థానం అంటే రుణాలు, రోగాలు, శత్రువులు. ఈ గ్రహణ ప్రభావంతో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఎంత అప్పు ఉన్నా సరే క్రమంగా తీరే మార్గం దొరుకుతుంది. శత్రువులు బలహీనపడతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మీనరాశి వారికి ఇది బాధల నుండి విముక్తి ఇచ్చే గ్రహణం. వృశ్చిక రాశి థర్డ్ లక్కీ రాశి. వృశ్చిక రాశి నుండి చూసుకుంటే ఈ గ్రహణం 10వ స్థానం, దశమ స్థానంలో ఏర్పడుతోంది. 10వ స్థానం అంటే వృత్తి, కెరీర్, పేరు, ప్రతిష్ట. ఈ గ్రహణ ప్రభావంతో విద్యార్థులకు అద్భుతమైన ర్యాంకులు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్, ఇంక్రిమెంట్ దక్కుతాయి. వ్యాపారస్తులకు భారీ లాభాలు వస్తాయి. రాజకీయాల్లో ఉన్నవారికి ఉన్నత పదవులు వరిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇది కెరీర్ను శిఖరానికి తీసుకెళ్లే రాజయోగం. తులారాశి ఫోర్త్ లక్కీ రాశి. తులారాశి నుండి లెక్కిస్తే ఈ గ్రహణం 11వ స్థానం, ఏకాదశ స్థానంలో ఏర్పడుతోంది. 11వ స్థానం అంటే లాభాలు, ఆదాయం, కోరికల నెరవేర్పు. ఈ గ్రహణ ప్రభావంతో ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి బలపడుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా మారుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. తులారాశి వారికి ఇది సర్వతోముఖ లాభాలను ఇచ్చే గ్రహణం. మార్చి 3వ తేదీ కేతుగ్రస్త చంద్రగ్రహణం వల్ల మిథునం, మీనము, వృశ్చికం, తులా ఈ 4 రాశుల వారికి అద్భుతమైన రాజయోగం, అదృష్టం కలుగుతుంది. ఈ శుభ ప్రభావం 1 నెల బలంగా 6 నెలలు మధ్యలో కొనసాగుతుంది. ఇలాంటి జ్యోతిష్య విశేషాలు, రాశిఫలాలు, గ్రహణ ప్రభావాలు మరిన్ని తెలుసుకోవాలంటే మన రాశి ఫలాలు 360 ఛానల్ను తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. సర్వే జనాః సుఖినో భవంతు. సర్వే సంతు నిరామయాః.